డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఏప్రిల్ 23, 2025. దేవుని నుండి ఒక సూచన. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈనాటి దైవాంశము భయభక్తులు కలిగిన స్త్రీ. సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. రాజైన అహష్వేరోషు ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులకు రాజు పరిచారకులు రాజు కొరకు అందమైన కన్యకలను వెదకనగునని తలంచి, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజుకు తెలుపగా, ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగించెను. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. అతడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరుకు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 16:15. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. దేవుడు మనల దీవించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ముఖ ప్రకాశము వలన జీవము పొందుటకు తన కటాక్షము మన ఎడల చూపునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ ముఖ ప్రకాశము వలన జీవమును కటాక్షమును పొందుటకు, నీ యందు భయభక్తులు కలిగి కొనియాడబడుటకు నీ కృప మాకు దయచేయము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.